హాయ్ హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ డాబా పన్నీరు మసాలా కర్రీ. ఆ కర్రీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ప్రకారం మీరు ఫాలో అయితే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఈ పన్నీర్ని ఇలా పీసులుగా కట్ చేసుకోండి. పీసులుగా కట్ చేసుకుని కొంచెం పావు స్పూను పసుపు వేసుకోండి. ఒక అర స్పూను సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒక అర స్పూను చిల్లీ పౌడర్ వేసుకోండి. అన్నిటినీ ఇలా కలుపుకోండి, నిదానంగా కలుపుకోండి. లేకపోతే ఈ పీసులన్నీ ముక్కలుగా అయిపోతాయి. ఇలా నిదానంగా కలుపుకోండి, అన్నిటినీ కలిసేటట్టు. ఎందుకు కలుపుతున్నామంటే ఈ ముక్కలకి బాగా ఉప్పు కారం అన్నీ బాగా లోపలికి వెళ్ళిపోయి చాలా ఘాటుగా బాగుంటుంది. అందుకని నేను ఇలా కలిపి ఉంచుతున్నాను. నేను ఒక మూకుడు పెట్టుకున్నాను. ఈ మూకుట్లో ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి. ఒక్క స్పూన్ అలా నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని నెయ్యి కరిగాక ఈ పన్నీర్ని ఇలా నేతిలో పెట్టుకోండి. ఇది కొంచెం ఈ అన్ని పీసుల్ని ఇలా నెయ్యిలో పెట్టుకోండి. నేతిలో పెట్టుకుంటే ఆ ఏగి కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. ఇలా నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోండి. బాగా తిప్పారనుకోండి అవి ముక్కలుగా అయిపోయి పౌడర్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇలా వేయించుకోండి. 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఇలా వేయించుకోండి. దీన్ని పన్నీర్ ముక్కల్ని హై కాదు, సిమ్ము కాదు, కొంచెం మీడియంలో పెట్టుకుని ఇలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా వేగాక బాగా వేగితే మరి గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకుని ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక 3 మిరపకాయలు వేసుకోండి. ఎండు మిరపకాయలు, లవంగాయలు, యాలక్కాయ, దాచిన చెక్క. దాన్ని కొంచెం వేగనే ఉంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఇలా సన్నగా పీసులుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక కొంచెం బాగా గుజ్జులాగా అవనండి. గుజ్జులాగా అయితే కర్రీ కూడా మీకు చాలా గుజ్జులాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ బాగా గుజ్జులాగా మగ్గుతుంది అన్నమాట. ఇలా ఆనియన్స్ని గోల్డ్ బ్రౌన్ అండ్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొరియాండర్ పౌడర్ మాత్రం 2 స్పూన్లు వేసుకోండి. కొంచెం ఎక్కువగా వేసుకోండి పౌడర్ని. తర్వాత జీలకర్ర పౌడర్ని ఇది వేయించి పౌడర్ చేసుకున్నది 1 అర స్పూన్ వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఆకు 2 ముక్కలు వేసుకోండి. ఇలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకోండి. కారం 1 స్పూన్ వేసుకోండి. మీరు ఘాటును బట్టి మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. నేను మాత్రం 1 స్పూన్ వేస్తున్నాను. దానిలో కలిపాను కాబట్టి పన్నీర్ ముక్కల్లో దీనిలో మాత్రం 1 స్పూన్ వేసాను. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం వేగనండి పచ్చివాసన పోయే వరకు. 2 స్పూన్లు పెరిగేసుకోండి. 2 స్పూన్లు పెరిగేసి ఇది కూడా కొంచెం గుజ్జులాగా అయ్యాక ఇలా తిప్పుకోండి. లేక ఇరుగుడుకు మళ్ళీ ఉంటుంది. పెరిగేసిన వెంటనే బాగా తిప్పుకోండి. ఇలా తిప్పితే బాగా జ్యూసీగా వస్తుంది అన్నమాట మీకు. అప్పుడు ఈ పచ్చిమిరకాయలు కూడా 2 కాయల్ని 4 చీలికలుగా చేసుకున్నాను. ఇలా అయిపోయాక ఈ టమాటాలు పెద్ద కాయలు అయితే 2,
చిన్న కాయలు అయితే 3 కాయలు పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయాక అప్పుడు వాటర్ పోసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే మీడియంలో పెట్టుకుని ఉడికించుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా వస్తుంది. హైలో పెట్టుకుంటే మాడిపోయి టమాటా ప్యూరీని అలా కాకపోయినా సన్నగా ముక్కలల్లే కోసుకుని గుజ్జులాగా వచ్చేటట్టు ఉడికించుకోండి. ఎప్పుడైనా సరే మీడియంలో పెట్టుకుని ఏ కర్రీ అన్నా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది మీకు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇట్లా వాటర్ పోసుకుని ఇలా తిప్పేసి ఒక్క 5 నిమిషాలు ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టేసుకోండి. కొంచెం ఇదయ్యాక మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే టమాటా అంతా కూడా గుజ్జులాగా అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా పెట్టుకోండి మూత. ఇప్పుడు ఈ కర్రీని ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని వేయించుకున్నాక ఆ పన్నీర్ ముక్కలను కూడా ఇలా వేసేసుకోండి. వేసుకున్నాక నిదానంగా తిప్పుకోండి. ఈ పన్నీర్ ముక్కలకు కూడా ఉప్పు కారం అన్నీ పడితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ కసూరి మేతిని ఇలా నలుపుకుని వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలా వేసేసుకోండి. వేసుకుని 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు కొంచెం మగ్గనివ్వండి. మీడియంలో పెట్టుకుని మగ్గితే అప్పుడు పన్నీర్కి బాగా ఉప్పు కారం పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ తేలాక కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. గ్యాస్ కట్టేసేసి ధాబా స్టైల్లో పన్నీరు మసాలా కర్రీ చేశాను. అది ఎలా ఉందని టేస్ట్ చేసి నేను చెప్తాను మీకు. దానిలోకి చపాతీ కానీ, పుల్కా కానీ, రోటీ కానీ, పలావ్ కానీ, బిర్యానీలో కూడా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది మీకు. అలా చేసుకుని మీరు తిని చూడండి. నేను చపాతీతో తింటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో చేసుకుంది టేస్ట్ చేయండి. మీరు ఇంట్లో చేసుకుని చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నా వీడియోని మీరందరూ షేర్ చేసుకుని లైక్స్ కొట్టండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నాకు.